హలో అండి అందరికీ. ఇంకా మా హస్బెండ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వెళ్ళొచ్చాడు. అంటే మా అత్తయ్య వాళ్ళంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళనమాట. వచ్చేటప్పుడు కొన్ని వస్తువులైతే తీసుకొచ్చాడు. మా అత్తయ్య వాళ్ళకి పిల్లలంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళు ఎండలో తిరుగుతారేమో చెప్పేసి క్యాప్స్ అయితే పంపించారు. చిన్న టోపీలు మంచిగా క్యూట్‌గా ఉన్నాయన్నమాట. ఎండకి అటు ఇటు వెళ్ళేటప్పుడు ఈ టోపీలు పెట్టుకోండి అని చెప్పేసి టోపీలు అయితే పంపించారనమాట. నెక్స్ట్ ఇది మలబరీస్. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి ఈ చెట్టు. నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో అయితే ఇది తీశాను మలబరీస్. నేను ఫస్ట్ టైం చూశాను, తిన్నాను అని చెప్పేసి. 1 మంత్ బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు సరిగ్గా కాయలేదనమాట ఈ ఫ్రూట్స్. ఇంక తర్వాత నేను వెళ్ళినప్పుడు చాలా ఉన్నాయంట చెట్టుకి. అన్నీ ఒక బాక్స్లో వేసి అయితే పంపించింది. చాలా టేస్టీగా ఉన్నాయి, బ్లాక్గా అయినాయి, కొంచెం రెడ్గా ఉన్నాయేమో, పుల్లగా ఉన్నాయి అనమాట. పిల్లలైతే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం తినేశారు. వాళ్ళకి చాలా ఇష్టం. మెయిన్ మా పెద్దోడికైతే ఈ మలబరీస్ చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఉండే ప్లేస్‌లో ఒక అతను ఉంటాడంట. వాళ్ళు చాలా క్లోజ్‌గా ఉంటారు మా అత్తమ్మ వాళ్ళకి. వాళ్ళైతే మీ పిల్లలు విలేజ్‌లో ఉంటారు గదా! మీ కొడుకు వాళ్ళకైతే పంపించండి అమ్మ అని చెప్పేసి ఈ చెనక్కాయలైతే పంపించారు. నేనసలు తినను ఇవి. ఇవి ఎందుకని చెప్పేసి అడిగితే బాయిల్ చేసి పిల్లలకి పెట్టి మంచిగుంటది. లేకపోతే చట్నీ చేసుకుందాం మనం అంటే వీటితో చట్నీ అంత బాగోదేమో అని చెప్పేసి నేను అంటున్నాను. బాగుంటాయి, ట్రై చేద్దామని చెప్పేసి అంటున్నాడు. లేకపోతేనేమో బాయిల్ చేసి పిల్లలకి పెడితే మంచి హెల్తీ కదా అని చెప్పేసి అంటున్నాడు. మేమన్నా పిల్లలన్నా మా అత్తయ్య వాళ్ళకైతే చాలా ఇష్టం అన్నమాట. మేము పోయినా పిల్లలు చాలా కలవరిస్తారు. వాళ్ళు డైలీ వీడియో చూపించు పిల్లలు అని చెప్పేసి అంత ఇష్టం వాళ్ళకి. కానీ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు అక్కడ మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏమో ఇది వచ్చేసరికి కందిపప్పులో ఇన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పంపించిందనమాట. ఎర్ర కందిపప్పు, ఎల్లో కందిపప్పు, నెక్స్ట్ వచ్చేసరికేమో చేలో పండినవి కూడా పంపించింది మా అత్తయ్య. చేలో పంపించినవి అయిపోయినాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరిన్ని పంపిస్తాను. కొద్దిగా ఉన్నాయి, ఇవి పిల్లలకు పెట్టండి అని చెప్పేసి మా అత్తయ్య అయితే పంపించింది. ఇంకా కందిపప్పు కూడా ఎందుకు తెచ్చినవి ఇంక ఇక్కడ దొరుకుతుంది కదా అంటే, వద్దు పాప వాళ్ళు ఏదో పంపిస్తారు కదా ప్రేమతోటి తీసుకుందాము అని చెప్పేసి తీసుకొచ్చాను అని అన్నాడు. ఇది వచ్చేసరికి గోధుమ పిండి అంటే మనకి షాప్‌లో దొరుకుతది కదా ప్యాకెట్. అది కాకుండా ఇది ఒరిజినల్ అనమాట. గోధుమలతో మనకు అప్పటికప్పుడు మిషన్‌లో వేసి పట్టించిందనమాట. అది తీసుకొచ్చాడు. గోధుమ పిండి చాలా ఒరిజినల్ బావుంటది. మా అత్తమ్మ వాళ్ళు బాగా ఇది యూజ్ చేస్తారని చెప్పేసి పిల్లలకి షాపులో కొన్నది కాకుండా ఇది పెట్టండి, ఇప్పటి నుంచి నేను ఇదే గోధుమ పిండి పంపిస్తా అని అన్నదంట. ఈ చిన్న టీ పొడి ప్యాకెట్ కూడా పంపించింది. కొంచెం ఇది టేస్ట్‌గా ఉంటున్నాయి టీ తాగమని అని చెప్పేసి స్ట్రెస్‌గా డ్యూటీలోకి పోయొచ్చిన తర్వాత దీంతో టీ చేసుకొని తాగమని అని చెప్పేసి పంపించిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పప్పు అయితే రెడీ చేస్తున్నాను. దీంట్లో ఎర్రపప్పు ఉంది కదా దాన్ని వేసేసి టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పసుపు అన్నీ వేసేసి కుక్కర్‌లో వేసి పొయ్యి మీద పెట్టేశాను. ఈరోజు చాలా వర్క్ బిజీ అనమాట. మార్నింగ్ 6కి వెళ్ళిపోయాను నేను ఫీల్డ్‌లోకి. మాకు సర్వేలు ఫుల్ బిజీ అయినాయి. చాలా హార్డ్ వర్క్ అయిపోయింది. అంతా సెల్లులో ఆన్లైన్ వర్క్ అనమాట. అయితే ఇంకా ఫీల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంక అన్నం కూర అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నా. మార్నింగ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ ఫీల్డ్‌లోనే చేసేసి హోటల్‌లో పిల్లలకైతే రిటర్న్ తీసుకొచ్చాను. వాళ్ళు కూడా ఏదో ఒకటి తింటారులే చెప్పేసి దోస, ఇడ్లీ అది తీసుకొచ్చాను. ఇంటికి రాగానే మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి దబదబా చేస్తున్నాను. ఇంకా అంట్లు కూడా బయట వేసుకొని కడుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఒక 5 డేస్ నుంచి ఫుల్ బిజీ. కనీసం నేను వేసుకున్న ముడి కూడా ఓపెన్ చేయకుండా అట్లాగే వెళ్ళిపోతున్నాను. డ్యూటీకి కూడా ఏదో వెళ్ళిపోతున్నాము. ఫేస్ కూడా అద్దంలో చూసుకోవడానికి టైం లేదు. ఇంకా పిల్లలతోటి ఇంటి పని ఫుల్ సర్వేలు వల్ల ఇంకా అలసిపోతున్నా బాగా. మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి మధ్య మధ్యలో. వాటికి రిటర్న్‌గా ఆన్సర్ చెప్పుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా మళ్ళీ వెళ్ళాలి. చాలా బిజీ అనమాట. మళ్ళీ వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయాలి ఫీల్డ్‌లోకెళ్ళి. అందుకు దబదబా ఇంకా ఉన్న అంట్లు మొత్తం కడిగేసుకొని ఇంకా పొయ్యి మీద కుక్కర్‌లో పెట్టేసి ఒక పక్క అన్నం పెట్టేసి ఈ లోపల ఆ చిట్టి తల్లి అల్లరి కంట్రోల్ చేయడానికి మా హస్బెండ్ పాపం ఆమెనైతే పట్టుకున్నాడు. మా హస్బెండ్ కూడా మంచి హెల్పింగ్ చేస్తాడు. అతను ఉండటం వల్ల నేను ఫీల్డ్‌లోకి వెళ్ళి కొంచెం సర్వేలు చేయగలుగుతున్నాను.
మా హస్బెండ్ లేకపోతే మా అమ్మ వాళ్ళైతే రారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వేరే వర్క్ ఉంటుంది. మా నాన్నకి బాగోలేక మా అమ్మ అతని దగ్గర చూసుకుంటూ ఆమె పనికి పోతూ ఆమెకి సరిపోతుంది. ఇంక పాపం మా హస్బెండ్‌ని బతిమిలాడుకొని ఉండు వెంకి కొంచెం ఓపిక పట్టు. పాప కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్‌లో ఏసిన తర్వాత ఇద్దరం జాబ్ చేద్దాం అని చెప్పేసి నేనే బతిమిలాడి నా దగ్గర ఉంచుకుంటున్నాను. ఇంకా ఉన్నప్పుడు ఇంకా ఏదో ఒక హెల్పింగ్ అయితే చేస్తాడు. చాలా అండర్‌స్టాండింగ్ మంచిగుంటది ఆయనకి నా మీద. ఇంకా మాలాంటి బిజీ వాళ్ళకి కుక్కర్ చాలా యూజ్. తొందరగా అయిపోద్ది. 4, 5 విజిల్స్‌లో పప్పు అయితే ఉడికిపోయింది. నెక్స్ట్ దీన్ని తాలింపు పెడుతున్నాను. ఇంకా చాలా ఫాస్ట్‌గా తినేసి మళ్ళీ వెళ్ళాలి. పిల్లలకి మళ్ళీ పెట్టుకోవాలి. నిదానంగా పెట్టాలి. పప్పయినా, పెరుగైనా చిన్నగా తింటది. ఎండాకాలం అయ్యేసరికి అసలు అన్నం తినట్లేదు. ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, ఎంత పై తిండి తిన్నా మెయిన్ అన్నమే కదా! అన్నం తింటేనే నాకు తృప్తి. మంచిగా నేను పెడితేనే ఆమె అటు తిరిగి, ఇటు తిరిగి టైం స్పెండ్ చేసి పెట్టాలన్నమాట. మా హస్బెండ్‌కి చెప్తాను పాపకేమన్నా పెట్టు అని చెప్పేసి. కానీ అతను పాపం ఎట్లైనా మగోళ్ళకి ఎందాకని ఓపిక ఉంటది. మనం పెట్టినట్టు ఉంటది కదా అని చెప్పేసి నేనే కొంచెం టైం తీసుకొనైనా చిట్టి తల్లికి ఏం తింటదా పప్పు అయితే కొంచెం చింతకాయ పచ్చడి, టమాటా పచ్చిమిరపకాయల పచ్చళ్ళు, నెయ్యి ఇట్లాంటివి వేసి పెడితే మా చిట్టి తల్లి బాగానే ఎంజాయ్ చేసుకుంటూ తింటది. ఇంకా ఒక పక్క అన్నం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కాకరకాయ ఫ్రై చేద్దాము. ఒకవేళ పప్పు ఉన్న సాయంత్రానికి ఉన్నా లేకపోయినా ఇంకా రేపు ఓపిక ఉన్నా లేకపోయినా కాకరకాయ కారం కూడా తినేద్దామని చెప్పేసి ఇది కూడా చేస్తున్నాను. నాకు కాకరకాయ ఒకటి, వంకాయ ఒకటి అస్సలు కుదరదనమాట. అయినా ట్రై చేస్తుంటాను. అది సక్సెస్ఫుల్ కాకుండా ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఆ 2 కర్రీస్ మాత్రం. అయినా కూడా ట్రై చేస్తూనే ఉంటాయి. ఇప్పటికైనా కుదురుతుందిలే అని చెప్పేసి. ఇంక చూడండి ఫ్రెండ్స్ కొంచెం